కిరణ్ కిరణ్ ఫోటో తీస్తుంది కిరణ్. ముగ్గురం నలుగురం ఇంకొకరు రండి. దా ఎవరన్నా ఒకరు రండి. దా వస్తావా నువ్వు? ఎవరు మంచిగా అండి నీదేనా? ఎయ్ కుంకుమ పసుపు. బాబు బగ్గురా మొక్క పెట్టండి. బాబు అందరూ 5 మంది పెట్టాను నేను ఇంకా గట్టి మన్ను ఇంకా నిండు ఆడ ఈ అప్పట్లో మిస్తా 2 విత్తనాలు కట్టి అట్లనే పెట్టు. 2 విత్తనాలే. రాజవర్ధన్ రెడ్డి గారు ఇగుతులసి గోమా క్షేత్రానికి రావడం, గో ఆధారిత వ్యవసాయాన్ని మాకు దగ్గరుండి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి విషయాన్ని మాతో పాటు ఈరోజు గో ఆధారిత వ్యవసాయాన్ని నమ్ముకోవాలి, గోవుని అమ్ముకోవద్దు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి రాజవర్ధన్ రెడ్డి గారికి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే గో ఆధారిత వ్యవసాయంలో మా మిస్సెస్ శైలజ గారు కూడా ఈరోజు ప్రత్యక్షంగా వారు కూడా ఇందులో ఎప్పటి నుంచో చేయాలన్నటువంటి ఆసక్తి చూపిస్తూ రాజవర్ధన్ వచ్చిందన్నటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత నేను కూడా ఈరోజు వస్తా. ఈ వ్యవసాయ పొలాన్ని మనం కూడా గో ఆధారితంగా మార్చుకోవాలి. ఇన్ని వేల గోవులను మనం రక్షిస్తున్నాం, సంరక్షిస్తున్నాం, గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకి ఇస్తున్నాం. మన సొంత పొలంలో ఇది చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనకి అనుగుణంగా ఈరోజు ప్రత్యక్షంగా మన పొలంలో 5 లేయర్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరిన్ని విషయాలు రాజవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా దీనికి సంబంధించిన డౌట్స్ని శైలజ గారికి ఉన్నటువంటి డౌట్స్ కూడా రాజవర్ధన్ గారు క్లియర్ చేస్తారని ఇప్పుడు ఈ సందర్భంగా మనందరికీ తెలియజేస్తున్నాం. జై గో. జై గోమాత అండి. రాజవర్ధన్ రెడ్డి అని మీరు మళ్ళీ ఓకే. నన్ను విజయరామారావు గారు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున గోశాల నడుపుతున్నారు. అట్లనే ఇక్కడికి వచ్చే వాళ్ళకందరికీ ఒక మంచి ఆదర్శం కావాలి. మొన్న జనవరి 1 రోజు ఒక పిలుపునిచ్చినాం 2025లో. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఏవైతే పశు సంరక్ష గోమాత సంరక్ష క్షేత్రాలు ఉన్నాయో, వ్యవసాయ భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా గో ఆధారిత వ్యవసాయం చేయాలని చెప్పి ప్రతిజ్ఞ పూనమని, దానిలో భాగంగానే ఆ రోజు మనం అందరం ఈ డైమెన్షన్స్ అన్ని ఇచ్చి ఇదంతా కొలతలు చేయడము, బెడ్స్ తయారు చేయడం అయింది. ఇవాళ మొక్కలు కూడా పెడుతున్నాము. ఈ మొక్కలంతా 60x60 ప్రకారంగా సిస్టమేటిక్ గా పాలేకర్ గారు సూచించిన దాని ప్రకారంగా, విజయరామారావు గారి ప్లాన్ ప్రకారంగా మనం ఇక్కడ 60x60 చేసి దీనిలో కూరగాయలు, ఆకుకూరలు, అరటి, పప్పాయి, ఆ తర్వాత నిమ్మ, మామిడి, అంటే మామిడే కాదు వృక్షాలలో సార్ వాళ్ళు పర్సనల్ గా పెట్టుకుంటున్నారు కాబట్టి మొత్తం 27 రకాల వృక్షాలు, మహావృక్షాలు అట్లా పెట్టేసేసి కామన్ గా వచ్చేటివి మాత్రం మునగ, అవిస, లిచిడియా. అవిసలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎర్ర అవిస పెట్టడం జరిగింది. అట్లనే లిచిడియా కూడా పెట్టడం జరిగింది. అన్ని ఇవాళ ఈ మొక్కలంతానే వాటర్ కూడా ఇట్లా మంచిగా దానిలోకి బెడ్లకు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో శైలజమ్మ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారు కూడా ఏదైనా దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. దీన్ని ఎట్లా నెక్స్ట్ పరిరక్షించేది, రక్షించేది మీరే కాబట్టి మీకు తెలిసి ఉండడం చాలా చాలా అవసరం. మీరు ఇక్కడికి వస్తారు కాబట్టి మీకు దీన్ని డెవలప్ చేయాలి. ఇది ఒక ఆదర్శంగా ఉండాలమ్మా. ఫస్ట్ మనకి
ఇంట్రెస్ట్ ఉండి ఇట్లా మనం 5 లేయర్ ఫార్మింగ్ చేసుకోవాలి అనుకున్న మాకు సాధ్యమైంది. కానీ చాలా మందికి ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఈ 5 లేయర్స్ విధానం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతారు? అమ్మ, ఎవరైనా సరే 5 లేయర్ ఫార్మింగ్ చేసామంటే ఇది ఒక ఉద్యమం లాగా చేస్తున్నామమ్మా. 5 లేయర్ ఫార్మింగ్ లో ముఖ్య ఉద్దేశం ఏంటి అమ్మా అంటే ఆకుకూరలు, కూరలు మనం పండించుకునేటివి తినాలమ్మా. ఫస్ట్ ఇవాళ హైదరాబాద్ లో చుట్టుపక్కల అంతా మూసీ నది గబ్బు నీళ్లతో పండించినట్టు కూరగాయలు అందరూ తింటున్నారు. మిద్దె తోటలు కానీ చిన్న చిన్న కమతాలు ఉన్నోళ్ళు కానీ హాఫ్ ఎకర్ వాళ్ళకి 500 గజాల ప్లేస్ ఉన్నా సరే దానిలో ఈ సిస్టమ్ పెట్టుకుంటే ఏమైతే వాళ్ళకి కావాల్సిన పండ్లు, వాళ్ళకి కావాల్సిన ఆకుకూరగాయలు వాళ్ళు సొంతంగా బియ్యం చాలా మంది పండిస్తారు. ఏ రైతుల దగ్గర బియ్యం తీసుకోవచ్చు. మాలాంటి రైతులు చాలా మంది బియ్యము, పసుపు, ఏంటి కందిపప్పు, పెసరపప్పులు అన్ని పండిస్తున్నాం. అవన్నీ మా దాని దగ్గర తీసుకున్నాం. రోజువారీ వాడుకునే కూరగాయలు, ఆకుకూరలు మాత్రం మీ దగ్గర పండించుకున్నట్టయితే చాలా ఈజీ ఉంటది. ఆవు పాలు తాగమంటున్నాం. ఆవు ద్వారా వచ్చిన మలమూత్రాలతో అంటే గోమయంతో పంటలు పండించుకోమంటున్నాం. అదే మన ఆహారానికి, మన ఆరోగ్యానికి మహాభాగ్యం. అట్లా దీన్ని చేయమని చెప్తున్నాం. మీరు ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే మేము వెనక్కుండి వాళ్ళకి అన్ని రకాల హెల్ప్ చేస్తాం. అంటే ఎంత ఫస్ట్ స్టార్టింగ్ ఒకవేళ చిన్న మోతాదులో చేయాలనుకుంటే ఎంత ల్యాండ్ రిక్వైర్డ్ ఉంటుంది? ఎక్కడ టెర్రస్ మీరు టెర్రస్ మీదనేమో మామూలు మిద్దె తోటల వ్యవహారం మీద పెట్టుకోవచ్చు. గ్రౌండ్ ఉంటేనేమో 60x60 ఒక కమ్మతం ఉంటే ఇంట్లో 6 మంది నుంచి 10 మంది దాకా కూరగాయలు వస్తాయి. ఒక 60x60 ఉన్నా చాలు. ఒక్క బాక్స్ పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఒక ఫ్యామిలీకి మంచిగా సరిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇవ్వచ్చు. ఇంటికి చెప్పుకుంటారు. అంటే ఇట్లా మొక్క పెట్టంగానే కాదు సార్, దీన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి? ఇప్పుడు మనం ఈ మొక్కలు పెట్టినాం కదమ్మా, ఈ బెడ్ మీద మీరు రేపు ఆకుకూరలు వేసేసుకోండి. ఇప్పుడు మన దగ్గర కిరణ్ కు బాగా అనుభవం ఉంది. ఒక దానిలో పాలకూర, ఒక దానిలో చుక్కకూర, ఒక దానిలో మెంతి కూర ఇట్లా పెట్టుకోండి. టమాటా నారు, వంకాయ నారు, ఒక్కొక్క ఇది మొత్తం అట్లా. దీనికి కామన్ గా మీరు 3 నెలలకు ఒకసారి ఘనామృతం ఇవ్వండి. ఎవ్రీ వీక్ ఒకసారి జీవామృతం. వాటితో ఇంకా ఏమన్నా మరీ ఎక్కువ తెగులు వచ్చినట్టుంటే మనం పుల్లటి మజ్జిగ, ఇంగువ కలిపి కొట్టచ్చు. ఇంకా కాలేదు కూరగాయలలో సన్న పురుగు వస్తుందమ్మా, వస్తే నీమాయిల్, కుంకుడు రసం కలిపి కొట్టచ్చు. అన్న, ఇప్పుడు మీరు మంచి ఫౌంటైన్ పెట్టారు. నేనైతే ఫామ్ హౌస్ లో చూస్తున్నా ఈ రకమైనటువంటి ఫౌంటైన్, కానీ మనం ఈరోజు వ్యవసాయంలో ఇంత మంచి ఫౌంటైన్ పెట్టారు. ఇది ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాలన్న? 3-4 డేస్ ఒకసారి కంపల్సరీ నీళ్ళు. ఇది మనకి ఒట్టికైందే ఇవ్వాలి. ఇప్పుడు మనకు తక్కువ వాటర్ తోని ఇంకొకటి ఏమైందంటే మీకు ఈ ఏరు వ్యవస్థ పెద్దగా అయిపోయినాక, ఈ చెట్లన్నీ పెద్దగా అయినాక ఇంత నీళ్లు కూడా పట్టదు. తేమతోనే మొత్తం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది నీడ వస్తుంది కాబట్టి మీకు ఇది ఒక బెడ్ లో హాఫ్ కొత్తిమీర పెట్టుకోండి, హాఫ్ పుదీనా పెట్టుకోండి. ఓ దానిలో పాలకూర, ఓ దానిలో చుక్కకూర, ఓ దానిలో గోంగూర, మెంతె కూర, చిక్కుడుకాయ, మీరు ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. భూమిలో క్యారెట్, బీట్రూట్, రాడిష్, అల్లము, పసుపు. మీరు నమస్తే అండి. ఈరోజు మనము ఇక్కడ గోశాలలో యుగ తులసి ఫౌండేషన్ గోశాలలో ఉన్నాము. ఈ గోశాలలో సార్ శివకుమార్ గారు, వారి సతీమణి గారు ఇవాళ మొదటి మొక్క పెట్టి మనము స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. మొన్న ఇంతకుముందు ఒక 3-4 డేస్ బ్యాక్ అంతా దీని గురించి మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే మళ్ళీ ఇవాళ మనము మొక్కలు పెట్టడానికి వచ్చాము. ఇవాళ ఆ మొక్కలు పెట్టే భాగంలో మొదటి మొక్క ఇవాళ పెట్టడం జరిగింది. అట్లా ఇది 60x60 ఉంటుందమ్మా ఒకటి. ఈ 60కి ఇప్పుడు ఆడొక 60 ఉంటుందమ్మా. అవకాడో పెట్టినాం. మనం ఏం చేసినామంటే ఇది మనం ఇంటి కొరకు పెట్టుకుంటున్నాం కాబట్టి ఏం చేసినాం, ప్రధాన వృక్షాలు ఒక దానిలో మనకు 4 ప్రధాన వృక్షాలు అంటే ఇవి మహా వృక్షాలు. మళ్ళీ చిన్న వృక్షాలు వచ్చేటివేమో 4 వస్తాయి. సెంటర్లో ఒక పొడుగు చెట్టు వస్తుంది. మనకు అది కొబ్బరి రాలేదు, కొబ్బరి వస్తే అట్లా అంటే 4 మహావృక్షాలు, 4 వృక్షాలు, ఒకటి పొడుగు చెట్టు, అట్లా 9 వస్తుంది. ఈ లైన్ వచ్చే వరకు ఏమవుతుంది, ఇప్పుడు ఆడొక చెట్టు పెడుతున్నారు కదండి, అది మహావృక్షం పెడుతుంది, నేరేడు పెడుతున్నారు. ఇక్కడ మామిడి పెట్టినాము, అది నేరేడు పెట్టినాము. ఈ రెండింటికి సెంటర్లో దబ్బనిమ్మ పెడుతున్నారు. ఇక్కడ దబ్బనిమ్మ, ఇది మునగ, పప్పాయి.
ఇప్పుడు ఈ లైన్లో 9 చెట్లు వస్తాయి. ఈ మామిడి వచ్చిన 30కి ఒక దబ్బ నిమ్మ వస్తుంది, మళ్ళీ 60కి ఒక మాహవృక్షం వస్తుంది. ఈ 30కి ఈ దాని సెంటర్లో పొప్పాయి వస్తుంది. ఈ పొప్పాయికి రెండింటికి సెంటర్లో ఒక మునగ వస్తుంది. అంటే ఎవ్రీ 7.5 feet ఒకటి వచ్చి ఈ లైన్లో 9 వస్తాయి. ఈ 60x60లో 9 బెడ్లు ఉంటాయి. ఇట్లా 9, ఇట్లా 9, 9లో 80 మొక్కలు. ఇది 60x60లో 5 లేయర్ ఫార్మింగ్. 5 లేయర్ ఫార్మింగ్లో ఒక మహావృక్షము, ఒక వృక్షము, ఒక మీడియము, ఒకటి కూరగాయ, ఒకటి భూమిలో కాస్తాయి. 5 అంచెల విధి. తీగ జాతులు మనం వేసుకోవాలంటే ఇప్పుడు గ్లిసీడియా, మునగ, అవిసె వేసినాం కదా. మునగనేమో మనకు ఫలితం ఇస్తుంది, కాయలు ఇస్తాయి. ఈ గ్లిసీడియాకు అవిసెకి ఏం చేయొచ్చు అంటే చెట్లు పెద్దగా అయినాక మీరు తీగ జాతి పెట్టుకోవచ్చు. కానీ తమలపాకు కానీ మిరియాలు కానీ అట్లా పెట్టుకోవచ్చు. మేమేం చేసినామో మా దగ్గర అంటే ఈ బెడ్ల తీగ జాతి పెట్టాము అనుకోండి, దీనికి మళ్ళీ సపరేట్ పందిరి వేస్తాం. ఆ పందిరిలో మనం కాకర, సోర, బీర అన్నీ వేసుకోవచ్చు. సోర అవసరం లేదు, సోర భూమి మీద పోతుంది. స్వీట్ పొటాటో కింద మల్చింగ్ కింద వేసుకోవచ్చు. గుమ్మడికాయ కూడా కింద వేసుకోవచ్చు. రిమైనింగ్ బీర, కాకర, మన స్నేక్ గార్డు అవి మీరు పందిరి వేసుకొని పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు వేసిందంటే ఫస్ట్ కూరగాయలు ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇంకా మీరు రేపు మీరు ఇంట్రెస్ట్గా నీళ్ళు పెట్టి చేసి ఆకుకూరలు వేసుకుంటే 30 daysలో మీకు 20-25 daysలో ఆకుకూరలు వస్తాయి. 40 daysలో కూరగాయలు. ఇంకా మీరు ఇప్పుడు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి సార్. మీరు దీనిలో